అందరికీ నమస్కారం. నేను మీ ఎల్బీ నగర్ సంతోష్ నాయక్. అరే గుండు అనుదీప్ కొజ్జా నా కొడక, నువ్వు మీ అమ్మకు అబ్బకు పుట్టుంటే నా కొడక, నువ్వు మాట్లాడే విధానం గానీ నువ్వు చేసే కామెడీ గానీ నీకు చేతనైతే నువ్వు నిజంగా కామెడీని పండించే ఉద్దేశం నీకుంటే నువ్వు కామెడీ పరంగానే తీసుకెళ్లాలి తప్ప ఇంకొకరి వ్యవహారాలను గానీ వారి పర్సనల్ లైఫ్ ని గానీ మీరు ఇలా తీసుకొచ్చి ఒక రూమ్ లో కూర్చోబెట్టి గాడిదల మందను కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టి చదువుకున్న సన్నాసులారా దద్దమ్మల్లారా ఈ రోజు మీరు ఇలాంటి కామెడీని ఎంటర్టైన్మెంట్ అనుకొని మీరు భావిస్తున్నారే. అదే నీ అక్కకో నీ అమ్మకో నీ చెల్లి గురించి మాట్లాడుంటే ఆ నా కొడుకు, ఆ చెత్త నా కొడుకు ఈ రోజు మాట్లాడుంటే అదే విధంగా మీరు నవ్వేటోలా అని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని ఆ వీడియో చూసి నవ్వుకుంటున్న ప్రతి ఒక్క నా కొడుకుని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇంకొకటి లైఫ్ గురించి అంటే అంత చులకనగా ఉందా? ఇంకొకటి విరాకుల గురించి అంటే నీకు అంత చులకనగా ఉందా? ఆ వ్యక్తి మన సామాన్యమైన వ్యక్తి, ఆ వ్యక్తి కోట్లాది మంది ఆరాధించే వ్యక్తి, ఒక డిప్యూటీ సీఎం అనే విషయాన్ని కూడా మీరు మర్చిపోయి ఇలాంటి కామెడీని ఎంకరేజ్ చేస్తున్న ఆ యాజమాన్యాన్ని, ఆ హోటల్ ని అన్నింటిని కూడా సీజ్ చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని గానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ గానీ మేము ఖచ్చితంగా కోరుతా ఉన్నాము. మరొక విషయము, పోలీస్ డిపార్ట్మెంట్ ముందే మేము సూచన ఇస్తున్నాం ఏంటంటే ఆ నా కొడుకు గురించి ప్రతి జన సైనికుడు వెతుకుతున్నాడు, ప్రతి వీర మహిళ వెతుకుతా ఉంది. ఆ నా కొడుకు ఎక్కడైనా సరే దొరికితే మాత్రం ఖచ్చితంగా చిత్తు చేసే బాధ్యత ఈ జన సైనికులది. వాడు మాకంటే ముందు మీకు దొరికితే మీరు కేసు కడతారో లోపలే తంతారో అది మీ ఇష్టానికి వదిలేస్తున్నా. ఎందుకంటే ఇలాంటి అడల్ట్ బీరేట్ కామెడీని మీరు ఎంకరేజ్ చేయడం వల్ల చిన్న పిల్లల మీద, రానున్న యువత మీద ఎంత ప్రభావం చూపుతుందనే విషయాన్ని మీరు మర్చిపోయి అక్కడ కూర్చొని ఒక అడల్ట్ రేట్ కామెడీని మీరు ఎంకరేజ్ చేస్తున్నారంటే మీ ఇంట్లోనో మీ అక్కకో మీ చెల్లెకి అయి ఉంటే ఇదే విధంగా మీరు నవ్వుకుంటూ కూర్చుంటారా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం. చూసే వీడియో చూసే ప్రతి ఒక్కరిని అడుగు, ఇలాంటి వాళ్ళను మీరు ఏం చేస్తారో మీ జ్ఞానానికి, మీరు చదువుకున్న చదువుకి మీకే వదిలేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒకటి పర్సనల్ లైఫ్ గురించి, ఒక పర్సనల్ ఇష్యూ గురించి వాడు ఎంత ఏలన చేసి మాట్లాడుతున్నాడే అదే విషయం వాళ్ళ ఇంట్లో ఎవరికైనా అయ్యి ఉంటే అప్పుడు బాధ తెలిసేది వాని. సో ఇదంతా ఏంటంటే ఒక ట్రాప్ లెక్క. ఈ మధ్య ప్రతి ఒక్కటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకోకుండా హైలైట్ కాలేకపోతున్నాడు. మరీ పచ్చిగా సోషల్ మీడియాలో హైలైట్ కావాలంటే పవన్ కళ్యాణ్ గారి పేరు తలుచుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి పేరు తలుచుకోకుండా వీడు హైలైట్ కాలేడనే విషయాన్ని గమనించే ఈ మధ్య వీడు ఇలా తయారు చేస్తున్నాడు. ఇంతకు ముందు ఇదే కాదు, ఇది ఈ నా కొడుకే ఇంతకు ముందు చాలా మంది సెలబ్రిటీస్ మీద, అలాగే నిహారిక కొనిదల మీద, అలాగే రామ్ చరణ్ గారి మీద, చాలా మంది మీద కూడా ఈ విధంగా వాడు మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని గానీ పోలీస్ డిపార్ట్మెంట్ గానీ మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాము. అదే విధంగా జన సైనికులు గానీ వీర మహిళలు గానీ వీడి గురించి ఎవరికి తెలిసిన తక్షణమే కామెంట్ రూపంలో మీరు తెలియజేయాలని కోరుకుంటా ఉన్నాను. జై జనసేన, జై తెలంగాణ.